మరణాన్ని చూసి భయపడకు సోదరా, మరో రోజు నీ వరకొచ్చునని సిద్ధపడరా. పుట్టించిన దేవుడు గిట్టించక మానడు, జన్మనిచ్చిన తండ్రిని చూసే తరుణమని. తనువు చాలించి త్వరిత గతిని చేరుకోవాలని, తనువు చాలించి త్వరిత గతిని చేరుకోవాలని చేతులు చాస్తూ నీ కొరకు, చేతులు చాస్తూ నీ కొరకు ఎదురు చూసే నీ భాగమని, ఎదురు చూసే నీ భాగమని, ఎదురు చూసే నీ భాగమని, ఎదురు చూసే నీ భాగమని. మరణాన్ని చూసి భయపడకు సోదరా, మరో రోజు నీ వరకొచ్చునని సిద్ధపడరా. కాలంలో ఉన్నావు, 10 కాలాలు చల్లగా ఉండాలనుకోకు. పునాదులు గల పట్టణానికై పరితపించిన జీవితాలను చూడు. శిక్షణ కాలంలో క్షణికమైన వాటికై వేగిరపడకు, స్వల్పకాల భోగాలకై ఆశపడి స్థిరమైన విశ్రాంతిని చేవిడువకు. పరిశ్రమించి పరవశించి పోవాలనే ఆ విభుని పరమందున్న తండ్రిని సంతోషపరచాలనే అన్ని వేళలలో, అన్ని వేళలలో. మరణాన్ని చూసి భయపడకు సోదరా, మరో రోజు నీ వరకొచ్చునని సిద్ధపడరా. దేవుడు ఆత్మ సూపర్ పవర్ అయినా ఆ సూపర్ పవర్ లో ఒక భాగాన్ని నువ్వు భూమి మీదకొచ్చి మట్టి దేహాన్ని ధరించుకున్నావు. చచ్చిన మరుక్షణమే నీకు మరో జీవితం ఆరంభమవుతుంది. తనలోని ఆత్మను విభాగించాడు, మనలోనే నివసించాలనుకున్నాడు. విదేశానికి వెళ్ళిన కుమారుని రాకకై వేచియున్నట్లు నిరీక్షించుచున్నాడు. జిగటమన్నుతో నిన్ను చేశాడు, మరలా అదే మంటిగా మార్చుకున్నాడు. సహోదరులకై శ్రమించి ప్రజ్ఞా పాఠవాలను ప్రబోధిస్తావని, ఫలములతో వస్తావని తండ్రి యొద్దకు నీకే
నీకిచ్చిన పని సంపూర్తి చేస్తావని, పరిశుద్ధతతో పోరాడి వీరుడవై, పవిత్రతతో విశ్వనాథుని చూస్తావని, మరణాన్ని చూసి భయపడకు సోదరా, మరో రోజు నీ వరకొచ్చునని సిద్ధపడరా.